ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అలాగే సంవత్సరాంతం వరకు దేవుడు మనందరినీ కాపాడిన విధానం కొరకే దేవుని స్తుతిస్తున్నానండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ సంవత్సరమంతా కాపాడి ఈ చివరి దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టావయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమున మాకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. Deuteronomy chapter 11 verse 12. The Lord thy God from thy beginning of the year even unto the end of the year. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి దేవుడిచ్చేటువంటి ప్రతి వాగ్దానము సత్యమైనదండి. ఈరోజు దానికి నిదర్శనం మనందరమే. ఎందుకంటే దేవుడు సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు మనల్ని తీసుకొచ్చాడండి. మొదటిగా అందరిని బట్టి మనం అందరం కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాము. మరి కొన్ని గంటల తర్వాత మనందరం కూడా నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఎందుకంటే మరి యెహోవా కన్నులు ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడినాయండి. మరి దేవుని యొక్క కాపుదలలో మనందరం కూడా ఉన్నాము. దేవుడు తన కన్నుపాపను కాపాడినట్లుగా మనల్ని ప్రతి నిమిషం కూడా కాపాడుతూ వచ్చాడు. తన భద్రతలో మనల్ని దాచుకుంటూ వచ్చాడు. తన రెక్కల క్రింద మనల్ని భద్రపరుస్తూ వచ్చాడండి. నిజంగా ఎంత ప్రేమామయుడైన దేవుడు మన దేవుడు. ఈ సంవత్సరం అంతం వరకు మనల్ని తీసుకొచ్చాడు. క్షేమంగా ఉన్నాము. దేవుని యొక్క నీడలో దాచబడిన స్థితిలో ఉన్నాము. అందుని బట్టి దేవుని నిరంతరము స్తుతించవలసిన వారిగా ఉన్నాము. మరి రోజంతా కూడా అనండి దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఈ సంవత్సరంలో అనేకమైన మేలులు మన జీవితాల్లో మనం రిసీవ్ చేసుకున్నాం. ఈ సంవత్సరంలో అనేకమైన మేలులు దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాం. వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నామండి. దేవుని ఘనపరచవలసిన వారుగా ఉన్నాము. పాత నిబంధన కాలంలో అయితే ప్రతి విషయాన్ని బట్టి దేవుడు వాళ్ళు కృతజ్ఞత అర్పణలు దేవుడికి చెల్లించడానికి బలులు అర్పించేవాళ్ళండి. కానీ ఈరోజు మనకి అలాంటి అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకు బలిగా అర్పించబడ్డారు. మరి అయితే ఈ యొక్క కృతజ్ఞతగా మనం దేవుడికి ఏమి ఇవ్వగలమండి? దేవుడికి మనము మన హృదయాన్ని ఇస్తే చాలండి. మన జీవితాన్ని యేసు ప్రభుకి ఇస్తే చాలు. అంతకంటే ఆయన మన దగ్గర నుంచి ఏమీ కోరుకోడు. ఒకసారి మనము రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మన శరీరములను దేవుడికి మనం సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అంటే అర్థం ఏంటి అంటే ఒకసారి 2వ వచనంలో చూద్దాము. ఇది రోమ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎలాగ మన శరీరాలు దేవుడికి సమర్పించుకోవాలి అంటే మొదటిగా ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. లోక మర్యాద ప్రకారముగా మనం జీవించకూడదు. లోకంలో ఉన్న వాళ్ళలాగా మనం బ్రతకకూడదు. మనము దేవుని బిడ్డలము కాబట్టి ప్రత్యేకంగా ఉండాలి. మళ్ళీ న్యూ ఇయర్ వస్తుందండి. ఇప్పుడు రాత్రి అందరూ ఏం చేస్తారు? అందరూ పోయి బార్ల దగ్గర లేకపోతే రోడ్ల మీద మరి విజిల్స్ వేసుకుంటూ సైలెన్సర్స్ పెట్టేసి సౌండ్స్ పెట్టేసి బండ్లు నడిపించుకుంటూ తాగుతూ కేకులు కట్ చేసుకుంటూ ఇష్టానుసారముగా మరి జీవించేవారు. న్యూ ఇయర్ వస్తుందని చెప్పి ఇవన్నీ సెలబ్రేషన్స్ అని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడ ఉండాలి? 31st నైట్ దేవుడి సన్నిధిలో ఉండాలి. 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ జరుగుతుంది కదండి. అప్పుడు మనం ఎక్కడ ఉండాలి? రోడ్ల మీద కాదు, బార్ల దగ్గర కాదు, ఉండాల్సింది ఎక్కడ? దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి. అలాగే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించాలి. మన జీవితంలో మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలన్నమాట. మన ఇష్టము నెరవేర్చుకునే వారిగా బ్రతకడానికి మనకు అధికారం లేదండి. ఎందుకంటే సజీవ యాగముగా మనము దేవుడికి సమర్పించబడినటువంటి వారము. మన మీద మనకు అధికారం లేదు. మనం విలువ పెట్టి కొనబడిన వారము. మన బానిసత్వంలో దాసత్వంలో ఉన్నప్పుడు
పాప బంధకాల్లో ఉన్నప్పుడు యేసుప్రభు తన విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము సమర్పించబడిన జీవితముతో దేవుడికి మన పట్ల ఏమైతే ఉద్దేశాలు ఉన్నాయో ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవడమే మన జీవితంకి ఎంతో మేలు, అలాగే ఎంతో క్షేమము. ఇంకొకటి ఏంటంటే, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మరి సంవత్సరం అంతా అయిపోయింది, చివరిలోకి వచ్చేసాము. మీ మనసు మారిందా ఈ సంవత్సరంలో? ఎక్కడైనా పోయిన సంవత్సరంలాగా నేను లేను, పోయిన సంవత్సరం ఎన్నో ప్రామిసెస్ చేశాను దేవుడితో, మరి అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్లో నేను ఎన్నో ప్రామిసెస్ చేశాను, వాటిని నిలబెట్టుకున్నాము అనే నమ్మకం మనలో ఉందా? ఒకప్పుడు నేను ఆ పాపాలు చేసేవాడిని, ఒకప్పుడు ఆ పాపం చేసేదాన్ని, ఇప్పుడు అది విడిచిపెట్టేశాను, నా మనసు మారిపోయింది, ఇప్పుడు నేను యేసుప్రభులాగా ఉన్నాను, యేసుప్రభులాగా మాట్లాడుతున్నాను, యేసుప్రభులాగా బిహేవ్ చేస్తున్నాను అంటే దేవుని నా జీవితంలో కలిగిన తర్వాత దేవుని బిడ్డగానే నడుచుకుంటున్నాను, అలాంటి మారు మనసు, అలాంటి జీవితం నాలో ఉంది అనే సాక్ష్యం మనం ఇవ్వగలుగుతామా? ఒకవేళ ఈరోజు నీ మనసు మారినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దయచేసి దాన్ని నూతనపరచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాలి. రూపాంతరం చెందాలండి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన జీవితంలో రావాలి. ఎప్పుడూ ఒకేలాగా ఉండకూడదు. ఒక చిన్న బిడ్డ నెలలతో పాటు, సంవత్సరాలతో పాటు ఏ విధంగా ఎదుగుతూ యవ్వన ప్రాయం, అలాగే నడి వయసు, అలాగే వృద్ధాప్యంలోకి మనమందరం మన జీవితాల్లో సంవత్సరాలు మారుతున్న కొద్దీ చేంజ్ అయిపోతున్నామో, అలాగే ఆత్మీయంగా కూడా మనం ఒక దశ నుంచి ఇంకొక దశకి, ఇంకొక దశ నుంచి ఇంకొక దశకి ఉన్నతంగా రీచ్ అవ్వాలి. దిగజారిపోకూడదండి. ఈరోజు జరుగుతుంది క్వైట్ ఆపోజిట్ అనమాట. ఎదగాల్సిన స్థితి నుంచి దిగజారిపోయే పరిస్థితికే చాలామంది విశ్వాసులు వస్తున్నారు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించు. దేవుడి సన్నిధిలో, దేవుడు ఇచ్చినటువంటి ఈ చివరి దినంలో మళ్ళీ నూతన సంవత్సరం వస్తుంది, మళ్ళీ ప్రామిసెస్ చేస్తాము, మళ్ళీ అదే పాత జీవితం. ఇది కాదు కదండి దేవుడికి కావాల్సింది. ఇది కాదు మన జీవితాలకి క్షేమమైనది. మరి నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్న మనము రూపాంతరం చెందినటువంటి అనుభవంతో వెళ్ళాలి. మరి పాత జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టేటువంటి స్థితిలోకి మనం రావాలండి. మారాలి, మన జీవితం మారాలి. ఎవరిలాగా మారాలి? యేసుప్రభులాగా మారాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మాటలు, ప్రవర్తన ప్రతి చోట యేసుని చూపించగలిగే విధంగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలుగా యేసుప్రభుని నమ్ముకున్న ఒక్క ఆత్మని దేవుడి దగ్గర తీసుకొచ్చావా? ఒక్కరన్నా నీ గురించి ఒక స్పెషల్గా ఏమైనా చెప్పగలిగారా? నీ గురించి ఒక సాక్ష్యం ఇవ్వగలిగారా? నీ మాటల వల్ల నేను దేవుని నమ్ముకున్నానో, లేకపోతే నీ మాటల ద్వారా నేను ఆదరించబడ్డానో, లేకపోతే నీ యొక్క సహాయత వల్ల నీ దేవుని నేను చూడగలిగానో, లేకపోతే ఎక్కడైనా యేసుప్రభుని నిన్ను చూసినప్పుడు పొగిడేటువంటి స్థితి కానీ, యేసుప్రభుని గుర్తు చేసుకున్నటువంటి జీవితం కానీ ఎవరిలో అయినా కనిపించిందా? నిజంగా అలా కనిపిస్తే నిజంగా నువ్వు ఒక స్పెషల్, రియలీ నువ్వు ఆ బ్లెస్డ్ పర్సన్ అనమాట. ఎందుకంటే యేసుప్రభుని నీ ద్వారా చూపించగలుగుతున్నావు లోకానికి. అలాంటి రూపాంతరమైనటువంటి అనుభవం కోరుకుంటున్నాడండి దేవుడు. ప్రతిరోజు మనము ఆయన రూపంలోకి మార్చబడాలి. ఏ విధంగా అయితే మరి తోటమాలి తన యొక్క చెట్లు మరి చూస్తుంటాం, మంచి మంచి పార్క్స్లో, పెద్ద వాటిలో మరి అన్నీ కూడా చెట్లన్నింటినీ ఒక షేప్లో, ఒక పర్టికులర్గా ఆ యొక్క పార్క్కి సంబంధించి ఏమైనా కావాలనుకున్న అలాంటి అనిమల్ షేప్స్ కానీ, ఫ్లవర్ షేప్స్ కానీ వాళ్ళు పెంచుతున్నటువంటి ఆ యొక్క ట్రీస్కి ఇచ్చుకుంటూ వస్తారనమాట. మరి వాటన్నిటిని కత్తిరించేస్తుంటారు చాలాసార్లు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన షేప్ రావడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ స్ట్రక్చర్ కనిపించడానికి. సో మనం అనుకుంటాం, అయ్యా ఊరిని ఎందుకు కట్ చేస్తున్నారు? ఊరికనే ఎవరు కట్ చేయరు, దానికి ఒక షేప్ ఇవ్వడానికి కదా. అలాగే మన జీవితంలో కూడా, అయ్యో నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, ఈ నూతన సంవత్సరంలోకి పెట్టబోతున్న ముందుగా నాకెందుకు ఈ బలహీనత వచ్చింది, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అని మనం చాలాసార్లు అనుకుంటుంటాం కదా. ఎందుకు వస్తున్నాయి నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు అంటే, నువ్వు రూపాంతరపరచబడడానికి నిన్ను కత్తిరిస్తున్నాడు. ఎక్కడైతే అన్వాంటెడ్ థింగ్స్ నీ జీవితంలో ఉన్నాయో, నీ తోటమాలైనటువంటి దేవుడు, మన యొక్క పరమ తోటమాలైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదాన్ని కూడా అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటిని మన జీవితంలో రిమూవ్ చేస్తున్నప్పుడు కలిగేటువంటి పెయిన్ని చాలాసార్లు మనం భరించలేకపోతున్నామండి. కానీ ఎప్పుడైతే అన్వాంటెడ్ థింగ్స్ అని మన జీవితంలో నుంచి వెళ్ళిపోతాయో, అప్పుడు మనం ఏసైలాగా కనిపిస్తాం. ఏసైలాగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన జీవితంలో జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు కొన్ని పెయిన్స్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని స్ట్రగుల్స్ వస్తాయి. ఇవన్నిటిని బట్టి వెనుదిరి చూడక ముందుకే ఒక నూతనమైన ఆశతో, నూతనత్వాన్ని పొందుకుంటూ ముందుకు సాగాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు.
మరి ఈ సంవత్సరంలో ఇది చివరి దినం కనుక ఇంకా ఎక్కడైనా అన్వాంటెడ్ థింగ్స్ నీ జీవితంలో ఉన్నాయా, న్యూ ఇయర్లోకి క్యారీ చేసుకొని పోకుండా ఇప్పుడే ఈ రోజే ఈ క్షణమే వాటిని విడిచిపెడదాం. యేసు ప్రభు ఏ పాపినైనా కూడా క్షమిస్తాడు, ఎంతటి పాపానైనా క్షమిస్తాడు, ఎంతటి పాపినైనా పరిశుద్ధిగా మారుస్తాడు. కాబట్టి నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి మనం పాత రోత జీవితంతో కాక మరొక నూతనమైనటువంటి స్థితిలోకి మార్చబడడానికి, మరి అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటినీ విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా కాపాడి అంతం వరకు మమ్మల్ని తీసుకొచ్చావు అయ్యా. మీ కృప కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. రానున్న నూతన సంవత్సరంలో ఒక నూతనమైన ట్రాన్స్ఫర్మేషన్తో ఎంటర్ అవ్వటానికి అయ్యా, మీ గొప్ప దీవెనలు పొందుకోవడానికి, నీలాగా జీవించడానికి ప్రభువా, మాలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చమని గొప్ప వాగ్దానంతో మమ్మల్ని ఈ సంవత్సరం అంతా కాపాడేందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న మమ్మల్ని అందరినీ ప్రభువుగా బ్లెస్ చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.